హాయ్ అండి, నేను మీ రూమ్మేట్స్ రాతలు. వీకెండ్ వచ్చింది కదా, మంచి బిర్యానీ ఎక్కడ తినాలని చూస్తున్నారా? మేము కూడా మంచి మటన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందా అని చూసామండి. మరి మన హైదరాబాద్ లోనే మంచి మటన్ బిర్యానీ అయితే ఉందంటండి. మరి ఎక్కడ దొరుకుతుందో ఆలోచిస్తున్నారా? మీకు ఎందుకంటే శ్రమ, నేను తీసుకెళ్తాను కదా. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకటిపల్లి నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేట నుంచి అలా ముందుకెళ్తే పంజాగుట్ట సిగ్నల్ తగులుతుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మెరిడియన్ రెస్టారెంట్ ఉంటుందండి. మన మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉందండి. మరి మెట్రో ఎక్కి కూడా రావచ్చు. ఈ రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఆర్య భవన్ ఉంటుందండి. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయామండి. ఇక టైమింగ్స్ కూడా ఉన్నాయండి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు అంట. మళ్ళీ సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు అంట. ఇక్కడ బిర్యానీ తినాలంటే మినిమం అరగంట అయినా వెయిట్ చేయాలంట. ఎందుకంటే క్రౌడ్ అలా ఉంది. మరి బయట అరగంట నలిగిపోయాక ఎట్టగట్ట లోపలికి వచ్చామండి. మేము మొత్తం 5 వచ్చామండి. ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ జంబో అయితే చెప్పేసామండి. ఇక్కడ మటన్ జంబో వచ్చి 1050 రూపాయలండి. మరి మాకు మటన్ పీసులు సరిపోవు కదండి, అందుకే ఎక్స్ట్రా చెప్పాము. అదో 170 రూపాయలండి. బిర్యానీలోకి థమ్స్అప్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే థమ్స్అప్ కూడా చెప్పాం. బిర్యానీ చూడడానికైతే చాలా బాగుందండి, తినడానికైతే చాలా చాలా బాగుందండి. మటన్ పీసులు అయితే మెత్తగా వెళ్ళిపోతున్నాయండి లోపలికి. మరి క్రౌడ్ చూస్తే అలా పెరుగుతున్నారు తప్ప ఇంకెవరు తగ్గట్లేదండి. అసలు పెట్టిన 10 నిమిషాలకే ప్లేట్లన్నీ ఖాళీ చేశారండి మా ఊళ్ళు, బకాసురుల లాగా. ప్లస్ వచ్చి బిర్యానీ చాలా టేస్ట్ ఉంటదండి. అలాగే పీసులు కూడా బాగా ఉడుకుతాయండి. కానీ మైనస్ వచ్చి క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తాడండి. మరి మనం ఇచ్చే రేటింగ్ 5కి 4 ఇస్తామండి. ఇక మాకైతే మొత్తం జిఎస్టీలు అన్ని కలుపుకొని 1410 రూపాయలు అయిందండి. ఇంకా బిర్యానీ తినేసి మెల్లగా బయటకైతే వచ్చేసామండి. మీరు కూడా మాలాగా వీడియో చూసి మెల్లగా వెళ్ళిపోకుండా లైక్ కొట్టండి. అలాగే మీరు కూడా ఇక్కడ బిర్యానీ తినుంటే కామెంట్ పెట్టండి. అయ్యి బాబు, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామండి, బాయ్ అండి మరి.